ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మా డార్జిలింగ్ టూర్లో డే 7. ఇప్పుడు మేము షొహరా అనే ఊరికి వచ్చాము. చిరపుంజు చూడండి, మేఘాల మధ్యలో ఉన్నాం ఇప్పుడు మేము. ఇగో ఇక్కడ అంతా మేఘాలే. ఇప్పటిదాకా మేఘాలు ఎదుగో వెళ్తున్నాయి. మీకు కెమెరా వల్ల క్లారిటీగా కనిపించవు. ఇప్పుడు మేము మేఘాల మధ్యలోనే ఉన్నాం. ఇలా అక్కడ నుంచి ఇలా రోడ్డు మీదకి వస్తుంది. చల్లగా ఉంది. ఇక్కడ ఏదో చేతికి వాటర్ తగులుతున్నట్టు వ్యూ పాయింట్ చూడండి. అక్కడ ఎవరో లక్కీగా ఇల్లు కూడా కట్టుకున్నారు, మేఘాల మధ్యలో ఇల్లు. ఇక్కడ చాలా బాగుంది. మేఘాలంతా ఎత్తుకొచ్చేసాం మేము. అటు సైడ్ నుంచి ఇదిగో ఇలాగ ఇక్కడే రోడ్డు మీదకి వచ్చేస్తుంది మేఘాలు. అదిగోండి, మీరు అక్కడ చూస్తే అర్థమవుతుంది. చూసారా ఫ్రెండ్స్? నడండి అలా అక్కడికి వెళ్దాం. వాట్ ఏ వ్యూ ఫ్రెండ్స్. అబ్బా ఇక్కడ చూడండి, అక్కడ ఇల్లు ఇక్కడ రోడ్డు చల్లగా ఉంది. అదంతా మేఘాలు. అదిగోండి మేఘాలతో చల్లగా ఉంది. అదిగో ఫ్రెండ్స్, ఇదిగో మరి రోడ్డు మీదకి మేఘాలు వచ్చాయి. మాకైతే చల్లగా వాటర్ తగులుతున్నాయి ఇక్కడ. వావ్, ఇక్కడ చాలా బాగుంది టెంపరేచర్. అది ఈ ఫ్లవర్స్ ఏదో చిన్న చిన్నగా భలే ఉన్నాయి, సన్ఫ్లవర్స్ లాగా. యాస్టీ సన్ఫ్లవర్ లాగా ఉన్నాయి కానీ చిన్న సైజు. ఇవేవో పిచ్చి మొక్కలు. వాట్ ఏ వ్యూ అసలు. చూడండి ఇవే ఫ్లవర్స్. ఈ ఫ్లవర్స్ ఏంటో మేడం గారిని అడుగుదాం. మేడం, ఈ ఫ్లవర్స్ ఏమంటారు? ఏదో టెంకీస్ టైప్ అంట. ఇక్కడ చూడండి డ్రైనేజ్ లాగా ఉంది. ఆవిడ చూడండి పెద్ద ఏదో తెలిసినట్టు టెంకీస్ టైప్ కాదు అని చెప్తున్నారు. ఇక్కడ కూడా ఇల్లు కట్టుకున్నారు. అది కూడా అలా మేఘాల దగ్గరికి వెళ్దాం రండి. చూడండి, ఇదిగో మనం ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాము. ఎదురుకుండా మేఘాలు కనిపిస్తాయి. మేఘాల మధ్యలోకి వచ్చాము ఇప్పుడు. బాబు ఇక్కడ చాలా చల్లగా భలే ఉంది. ఏ స్వెటర్లు వేసుకోకర్లేదు. మరీ అంత చల్లగా లేదు, మరీ అంత వేడిగా లేదు. ఈ మేఘాల దగ్గర అసలు టెంపరేచర్ అయితే చల్లగా భలే ఉంది. స్వెటర్ వేసుకోకర్లేదు, అలా ఉంది టెంపరేచర్. చూడండి, వావ్, ఇక్కడైతే చాలా చల్లగా ఉంది. వావ్ వావ్ ఫ్రెండ్స్, అసలు వ్యూ అంటే ఇలాగ ఉండాలి. ఆ పాయింట్ చూడండి, అక్కడ ఎల్లో కలర్ కార్ కనిపిస్తుంది కదా, అక్కడ వెనకాల వస్తుంది అసలైంది. ఇప్పుడు మేము అక్కడికి కూడా వెళ్తాము, బట్ అక్కడ కార్ ఆపడానికి ఉండదు. రండి, ఇక్కడ ఫోటోషూట్ జరుగుతుంది, చూద్దాము. ఎండా పోమ్మా, గడ్డి పూల మధ్యలో కూర్చుని ఎండా పో అని చెప్తున్నారు. పిచ్చి వీడియో అంతా. నడండి ఫ్రెండ్స్, అసలైన వ్యూ ప్లేస్కి వెళ్తాము. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో మేఘాల మధ్యలో నడుస్తూ ఉన్నాను ఇప్పుడు. అదిగోండి, వావ్, చాలా చల్లగా ఇక్కడ భలే ఉంది. వర్షం స్టార్ట్ అవుతుంది అనుకుంటా. ఇదిగోండి మేఘాలు కరెక్ట్గా వచ్చి నా మొహం మీద పడుతున్నాయి. వావ్ ఫ్రెండ్స్,
ఇది అసలు వ్యూ పాయింట్ అంటే. ఇదిగో ఇక్కడ ఏవో షాపులు అవి ఉన్నాయి. ఇప్పుడు ఈ పాయింట్లోనే మేము వంట అది వండుకోవాలని అయితే అనుకుంటున్నాము. ఇంకా ఎదరికైనా వెళ్ళచ్చు. ఇక్కడ షాప్ ఉంది, ఏమున్నాయో చూద్దాం. ఇక్కడ స్వెటర్లు, టోపీలు, టూరిస్ట్ అన్నీ ఉన్నాయి. రండి షాప్ లోపలికి వెళ్దాము. ఇక్కడ ఏమో నార్మల్ ఫ్యాన్స్, బొమ్మలు, కీ చైన్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇక్కడ ఎక్కువగా ఇలాగా చాలా ఐటమ్స్ తయారు చేస్తున్నారు వెదురుతోని. మేము వెదురు బాటిల్స్ కూడా కొనుక్కున్నాము. వేరే వీడియోలో చూపిస్తాను. మొత్తం బ్యాంబూ ఐటమ్స్ కొనుక్కున్నాము. చూడండి, ఈ ఊరి పేరు యాక్చువల్గా షిల్లాంగ్, కానీ మనం కొంతమంది పిలిచేదైతే ఒక పేరు. ఇక్కడ బుల్లెట్ బండ్ అవి ఉన్నాయి చూడండి. ఇదైతే మన సైకిల్ చైన్ ఉంటుంది కదా, దాంతో తయారు చేశారు. ఇక్కడ పిక్స్ అవి తీస్తారంట. మా చెల్లి తీయించుకుంటుంది. వావ్, ఇదైతే చూడండి భలే ఉంది. పాట్ కాస్ట్ అడుగు భయ్యా, కితనే 250 రూపీస్ అంట. చాలా కాస్ట్ ఉంది, బట్ ఆఫ్ సైడే ఉంది. ఏదైనా ఫ్రిడ్జ్ మీద అలా అంటించుకోవడానికి బాగుంటుంది. మేము వంట కూడా ఇక్కడే చేస్తున్నాము. ఇదిగోండి ఫ్రెండ్స్, మేఘాలు ఇక్కడ ఉన్నాయి. రండి, ఇక్కడ చాలా చల్లగా ఉంది. రండి ఇక్కడ కూర్చుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ మేఘాలు ఎలా తగులుతున్నాయి, చల్లగాలి. అదిగోండి, మేఘాలు అయితే మన మధ్యలోంచే వెళ్తున్నాయి. ఇక్కడ ఏదైనా వాటర్ ఫాల్ ఏదైనా ఉందేమో కనుక్కొని వస్తాను. ఓకే ఫ్రెండ్స్, వాటర్ ఫాల్స్ కూడా నెక్స్ట్ వీడియోలో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.